హలో అందరికీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైనా స్పెషల్గా పిండి వంటలు, గారెలు, బూరెలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే. మరే ప్రాంతాలలో లేని షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఉగాది పచ్చడి తెలుగు వారికి మాత్రమే సొంతం. జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక. తీపి, బెల్లం మధురంగా ఉంటుంది. ఈ మధురమైన రుచి రానున్న కొత్త సంవత్సరం మనకు సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ బెల్లాన్ని ఇందులో వాడుతాం. నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ విసుగు చెందకుండా నేర్పుగా, ఓర్పుగా ఉండాలన్న సంకేతం ఈ పులుపు. కొత్త సంవత్సరంలో జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న సంకేతం కారం. ఉప్పు మనిషికి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. కొత్త సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నూతన సంవత్సరంలో ఉత్తేజంతో ఉండాలన్న స్ఫూర్తిని అందిస్తుంది ఉప్పు. అప్పుడప్పుడు జీవితానికి చేదు అనుభవాలు కూడా కలుగుతాయి. అవి పాఠాలుగా తీసుకొని ముందుకెళ్లాలన్న సంకేతమే ఈ చేదు రుచి. వగరు రానున్న కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లకు మనల్ని సిద్ధం చేయడమే ఉగాది పచ్చడిలో వగరు రుచి అంతరార్థం. ఈ షడ్రుచులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే కొత్త సంవత్సరం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామని విశ్వాసం. అలాగే పితృదేవతల ఆశీర్వాదం తీసుకొని పురుష సూక్తం లేదా విష్ణు సహస్రనామాలు లేదా లలితా సహస్రనామాలు వింటే మంచిది. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకి విశ్వావసు నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు.